శివుని గురించిన కథ. పార్వతీపతిగా శివుడు సృష్టి స్థితిలయాలకు అధిపతి, దేవాదిదేవుడు. శివుడి భక్తులకు ఆయన సులభ ప్రాప్యం, కారుణ్య స్వభావం కలిగినవాడు. శివుని గురించిన అనేక కథలలో ఆయన కరుణామూర్తి మరియు సమానత్వానికి ఉదాహరణగా నిలిచే ఒక కథ ఈ విధంగా ఉంటుంది. ఒకరోజు ఒక నిరుపేద గోపాలుడు తాను రోజు చేసే పూజ కోసం శివుడికి బహుమానంగా ఒక పాలు తీసుకువెళ్ళాడు. అతని ఆరాధన శివుడిపై ఉన్న భక్తి మరియు ప్రేమను ప్రతిబింబించేది. తాను పొలం పక్కన ఉన్న శివలింగానికి పాలను పోసి నిత్యం ఆరాధించేవాడు. అతని ప్రేమ భక్తులను పరీక్షించడానికి శివుడు తన మహిమను చూపించడానికి ప్రయత్నించాడు. ఒకరోజు అతని బాస్ ఆ పాలను వృధా చేస్తున్నాడని గోపాలుడిని పట్టుకొని అతనిని మర్యాద చేయించాడు. కానీ గోపాలుడు తనకు శివుడి సేవలో పెట్టిన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. అంతిమంగా శివుడు తన మహిమను ఆ గోపాలుడి పట్ల చూపాడు. శివలింగం నుండి బయటికి వచ్చి పాలను పుచ్చుకున్నాడు. అది చూసిన బాస్ శివుడు గొప్పతనాన్ని గ్రహించి గోపాలుడికి క్షమాపణ చెప్పి అతన్ని మరింత గౌరవం ఇచ్చాడు. ఈ కథ శివుడి తన భక్తుల ప్రేమను ఎల్లప్పుడూ ప్రతిఫలమిస్తాడనే సందేశాన్ని ఇస్తుంది. భక్తి, ప్రేమ మరియు విశ్వాసం ఉంటే దేవుడిని చేరుకోవడం ఎంత సులభమో ఈ కథ స్పష్టం చేస్తుంది.